మూసీ సుందరీకరణపై ప్రభుత్వం తీరును తప్పుబట్టారు బీజేపీ నేత రాణి రుద్రమ. పేదల పరిస్థితులను పట్టించుకోకుండా మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ముందుకెళ్లడాన్ని తప్పుబట్టారు. నిబంధనలు పాటించకుండా ప్రాజెక్టుపై ముందుకెళ్లడం సరికాదన్నారు రాణి రుద్రమ. అలయన్స్ ఆర్సీఏ రివర్ సిటీస్ అలయన్స్ అనేటువంటి దాన్ని ఒక కూటమిని పెట్టింది. అది పెట్టి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని నదీ తీరాల్లో ఉన్నటువంటి నగరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆ కూటమిలో పెట్టింది. అందులో హైదరాబాద్ కూడా ఉన్నది, మూసీ నదీ తీరంలో ఉంది కాబట్టి. మరి మీరు సలహాలు కావచ్చు, సూచనలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, అన్నీ కూడా ఆ కూటమిలో చర్చించి ఇతర నగరాలలో ఎట్లా జరుగుతోంది ఏంది అని చర్చించి ఒక డిస్కషన్ చేసి ఒక డెసిషన్ తీసుకోవచ్చు. మీరు అసలు ఆ కూటమిలో మూసీ ప్రక్షాళన అనేటువంటి ఒక ఎజెండాను ఎప్పుడన్నా పెట్టిండ్రా అని మేము రేవంత్ రెడ్డిని అడుగుతున్నాం. మేమెప్పుడు అభివృద్ధికి అడ్డుకునే వాళ్ళం కాదు, మేము మూసీ ప్రక్షాళనకు అడ్డుపడే వాళ్ళం కాదు. మేమేం అడుగుతున్నాం, మీరు మూసీ ప్రక్షాళన చేయదలుచుకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఉపాధి కల్పించండి. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు వాళ్ళు కోల్పోతున్నటువంటి ఇండ్లకు బదులుగా అంతే సొమ్మును వాళ్ళకు చెల్లించండి. వాళ్ళు ఎక్కడ ఇల్లు కట్టుకోవాలో వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వండి. ఒక ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేయండి. ఒక ప్రభుత్వ ఆసుపత్రిని అక్కడ ఏర్పాటు చేయండి. మొత్తం మూసీకి మీరు రిటైనింగ్ వాల్ కట్టండి. ఇదంతా చేయకుండా మీరు డిపిఆర్ ప్రజెంటేషన్ చేయకుండా, అసలు ఈ డబ్బు ఎంత ఖర్చు అవుతుందో చెప్పకుండా, ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళిస్తారో చెప్పకుండా, తర్వాత మీరేం చేయదలుచుకున్నారో చూపించకుండా ఇష్టారాజ్యంగా ఇల్లు కూలగొడతామంటే మేము